చాలా మంది క్రియేటర్స్ అనేది బ్రో సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు. సో సబ్స్క్రైబర్ పెరగాలంటే మనం ఏం చేయాలి బ్రో అనేసి కామెంట్‌లని చేస్తున్నారు. అండ్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏందంటే సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నీ ఛానల్ నేమని కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్రియేటర్స్ అనేది వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ బాక్స్ అనేది చెక్ చేస్తారు కదా! మీ ఛానల్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు కూడా. మీ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక 7 పవర్‌ఫుల్ టిప్స్ అని చెప్తాను. కొన్ని సెట్టింగ్స్ కూడా చెప్తాను. వాటిని గాని మీరు ప్రాపర్‌గా ఆన్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మంచి సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతారు. అండ్ ఎస్పెషల్లీ మీ ఛానల్ గ్రోత్ స్పీడ్ మాత్రం చాలా స్పీడ్‌గా ఉంటుందన్నమాట. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నా చూడండి. ఇది నా వీడియో అంటే మన ఛానల్ అన్నమాట. చూస్తున్నారు కదా! నాకు సబ్స్క్రైబర్స్ అనేది ఎంత స్పీడ్‌గా గ్రో అవుతున్నాయి. అట్‌లీస్ట్ రోజుకి 50 లేదా 100 సబ్స్క్రైబర్స్ పక్కా వస్తూనే ఉంటారు. సో మీకు కూడా ఇట్లా సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ కావాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఆ సెట్టింగ్స్ ఏంటి? ఆ టిప్స్ ఏంటనేది ప్రాపర్‌గా మీకు అర్థం కాక మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యి మీరిట్లా మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారనమాట. కనుక స్కిప్ చేయకుండా ప్రాపర్‌గా ఈ 7 టిప్స్ అండ్ ఈ సెట్టింగ్ అని ఫాలో అయితే డెఫినిట్‌గా మంచి సబ్స్క్రైబర్స్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్‌లోకెళ్ళే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. లాస్ట్‌లో నేను చెప్పే సెట్టింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ సెట్టింగ్ అని మీరు ఆన్ చేసుకుంటే మాత్రం డెఫినిట్‌గా మీ సబ్స్క్రైబర్స్ అనేది మీరు వద్దన్నా సరే పెరుగుతూనే ఉంటారు. ఎందుకంటే మీ వీడియో అనేది చూసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా క్వెషన్ అడగాలన్నా లేదా మీ గురించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చిన డౌట్ మీతో అడగాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు వాళ్ళు చేసిన కామెంట్ అనేది మీకు డిస్‌ప్లే అవుతుంది. కనుక ఆ సెట్టింగ్ ఏంటనేది ఎండ్‌లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ప్రాపర్‌గా మీకు ఎట్లా చేయాలి ఏంటనేది అర్థం కాదు. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకెళ్ళిపోదాం. మొదటిగా ఒక క్లియర్ నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అందులో ఏంటంటే ఎస్పెషల్లీ మీరేదైనా సరే యూట్యూబ్ రిలేటెడ్‌గా చేస్తున్నారా? లేదా కుకింగ్ వీడియోస్ చేస్తున్నారా? లేదా గేమింగ్ వీడియోస్ చేస్తున్నారా? లేదా వ్లాగింగ్ వీడియో చేస్తున్నారా? సో మీకు నచ్చిన కంటెంట్ ఏదైతే మీరు చేస్తున్నారో ప్రాపర్‌గా ఆ నిచ్‌తోనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకట్లా అంటే చూడండి మీరేదైనా సరే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియో చేస్తున్నా. సో యూట్యూబ్ రిలేటెడ్ వీడియో అనేది అప్‌లోడ్ చేయకుండా లేదా యూట్యూబ్ అప్డేట్స్ వీడియో అనేది నేను అప్‌లోడ్ చేయకుండా ఈరోజు అది అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏందంటే వేరే వ్లాగ్ వీడియో గాని, గేమింగ్ వీడియో అని ఇట్లా అప్‌లోడ్ చేశాననుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి ఎట్లా అర్థమవుతుందంటే కన్‌ఫ్యూజ్ అవుతుంది. అరే! ఈ క్రియేటర్స్ అనేది ఏం చేస్తున్నారు? పలానా వీడియో ఒక రోజు పెట్టేసి, పలానా వీడియో ఇంకో రోజు పెడుతున్నారు. అలాంటప్పుడు నేను ఇతని ఛానెల్‌కి ఎట్లా గ్రో ఇవ్వాలి? అండ్ కొత్త కొత్త క్రియేటర్స్‌కి నేను ఎట్లా చూపించాలి? ఇతన్ని సబ్స్క్రైబర్స్ వచ్చేలా నేను ఎట్లా చేయాలనుకోని యూట్యూబ్ ఆల్‌గారిథం అనేది క్లియర్‌గా అర్థం కన్‌ఫ్యూజ్ అవుతుందనమాట. కనుక క్లియర్ నిచ్ సెలెక్ట్ చేసుకొని ఒకటే కంటెంట్ పైన పోస్ట్ చేయండి. గేమింగ్ అయితే గేమింగ్, కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగ్ అయితే వ్లాగ్, టెక్ ఛానెల్ అయితే టెక్ ఫర్ మీరు ఏ నిచ్ సెలెక్ట్ చేసుకున్నా సరే దాని పరంగానే ఒకటే కంటెంట్ ఒకే పరంగానే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయండి. అట్లయితే ఏందంటే మీకు మీ దగ్గరకొచ్చిన వ్యూవర్స్ కూడా రెగ్యులర్‌గా మిమ్మల్ని ఫాలో అవుతారు. మంచి సబ్స్క్రైబర్స్ అండ్ ఛానల్ గ్రోత్ కూడా స్పీడ్‌గుంటుంది. వ్యూస్ కూడా బాగానే వస్తాయి. సో, సెకండ్ టిప్ ఏందంటే థంబ్‌నెయిల్ అనేది చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఎట్లా అంటే ఆడియన్స్‌కి సజెస్ట్ చేసిన వెంటనే జస్ట్ అరే! ఏదో ఉంది ఈ వీడియోలో ఏదో ఒకటి ఇట్లా ఉందనుకోని జస్ట్ ఇట్లా క్లిక్ చేసి చూసేలాగా అట్రాక్ట్‌గా ఉండాలనమాట. ఆ విధంగా మీరు థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేసుకోండి. ఎందుకట్లా అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్ పోస్ట్ అనేది చూసిన వెంటనే హమ్మయ్య! ఇందులో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఎట్లా అయినా వీడియో చూడాలి అన్నట్టు ఉండాలి గానీ, బోరింగ్‌గా, అట్రాక్ట్‌గా కనిపించకుండా ఇట్లా ఉండేటట్టు థంబ్‌నెయిల్ అనేది డిజైన్ చేసుకోకండి. ఎందుకు థంబ్‌నెయిల్ అట్రాక్ట్‌గా ఉండాలంటే, థంబ్‌నెయిల్ అట్రాక్ట్‌గా ఉంటే, క్లిక్కబుల్‌గా ఉంటే ఏందంటే సీటీఆర్ అనేది పెరుగుతుంది. సీటీఆర్ పెరగడం వల్ల లాభం ఏంటి బ్రో అయితే అనేసి చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. సీటీఆర్ పెరగడం వల్ల లాభం ఏంటంటే, మీకు వ్యూస్ అనేది బాగా వస్తాయన్నమాట. కనుక థంబ్‌నెయిల్ అనేది అట్రాక్ట్‌గా ఉండేటట్టు డిజైన్ చేసుకోండి. బోల్డ్ ఫాంట్ యూజ్ చేయండి. బిగ్ లెటర్స్ అనేది ఇట్లా యూజ్ చేసి అట్లా హైలైట్ కలర్స్‌ని ఎంచుకొని థంబ్‌నెయిల్స్ అనేవి డిజైన్ చేసుకోండి. ఇన్‌కేస్ మీకు గాని థంబ్‌నెయిల్ గాని డిజైన్ చేసుకోవడం రాకపోతే ఆల్రెడీ థంబ్‌నెయిల్ డిజైన్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది మొబైల్‌లోనే ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ప్రాపర్‌గా వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది ఇక్కడ ఐ కార్డ్‌లో ఇస్తాను. అండ్ ఎండ్ స్క్రీన్‌లో కూడా ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు వీడియో చూడొచ్చు. మీకు క్లియర్‌గా తెలుస్తుందనమాట. సో, టిప్ నంబర్ 3 కన్సిస్టెన్సీ. ఇదనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్రియేటర్స్‌కి ఎట్లా అంటే కన్సిస్టెంట్ అంటే ఏంటి అసలనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఎట్లా అంటే డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయాలా అనుకుని. డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేసేది ఎట్లా అంటే ఇదివరకు ఉండేది. ఎప్పుడు లాస్ట్ 2020 ఆర్ 4 వరకు అనుకున్నా సరే ఆ టైమ్ పీరియడ్‌లోని క్రియేటర్స్ అనేది ఎక్కువ మంది లేరు కనుక డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే మంచి రీచ్ అనేది వచ్చేది. బట్ ఇప్పుడేందంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ఏందంటే ఒక వీడియో అనేది సజెస్ట్ చేయాలన్నా యూట్యూబ్ ఆల్‌గారిథమ్‌కి అర్థం కావాలంటే ఎందుకంటే 24 అవర్స్ అనే టైం పడుతుంది. క్లియర్‌గా అది అర్థం చేసుకోవాలి కదా! ఎందుకంటే చాలా మంది క్రియేటర్స్ వచ్చారు. ఒక్కొక్క టైంకి ఒక్కొక్క వీడియో అంటే కొన్ని లక్షల వీడియోస్ అనేది అప్‌లోడ్ అవుతుంది యూట్యూబ్‌లో కనుక ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది తెలీదు కనుక ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత ఆల్టర్‌నేట్ డేస్‌లో ఇట్లా అప్‌లోడ్ అంటే ఒక రోజు వదిలేసి నెక్స్ట్ డే ఇట్లా అప్‌లోడ్ చేయడం వంటివి చేయండి. దాన్నేంటంటే మీరు కన్సిస్టెన్సీ అనేసి అంటారు. ఎట్లా అంటే డైలీ కాదు.
సో ఏదైతే మీరు వారానికి 2 పెడతారా, రెండే నెక్స్ట్ వారం కూడా అదే పెట్టండి. లేదా 4 పెడతారా, అట్లా మీరెన్ని పెడుతున్నారో అదే టైమింగ్‌కి ఏ టైంలో అయితే అప్‌లోడ్ చేస్తున్నారో అదే టైంకి కన్సిస్టెన్సీగా ప్రాపర్‌గా వర్క్ అంటే అప్‌లోడ్ చేయాలనమాట. అట్లయితే ఏందంటే దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. దానివల్ల మీకు ఆ యూట్యూబ్ ఆల్గోరిథంకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఏందంటే పలానా కంటెంట్ క్రియేటర్ అండి. పలానా ఛానల్ నుంచి కన్సిస్టెన్సీగా ఈ పెడుతున్న టైంకి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇతని ఛానల్‌కి మనం బూస్ట్ ఇద్దాం. సో, కొత్త కొత్త క్రియేటర్స్‌కి ఇతని వీడియో అనేది చూపిద్దాం అనుకోని ఇట్లా చూపిస్తూనే ఉంటుంది. కనుక కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏందంటే షార్ట్స్ వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. దానివల్ల ఏందంటే మీ షార్ట్స్‌కి ఎప్పుడైనా సరే రీచ్ అనేది స్పీడ్ ఉంటుంది. లాంగ్ వీడియోకి స్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే తక్కువ ఇన్ఫర్మేషన్ అంటే తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్‌ని పొందేలా ఉండేదేందంటే షార్ట్స్ అనేసి. కనుక షార్ట్ వీడియో అనేది వీక్లీ 3 అప్‌లోడ్ చేశారనుకోండి, గ్రోత్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ కూడా బాగా వస్తాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వ్యూస్, సబ్స్క్రైబర్, గ్రోత్ 3 ఒకేసారి ఇట్లా జర్నీ అవుతుందనంటే పెరుగుతుందనమాట. కనుక షార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్లీ 3 షార్ట్స్ అనేది తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. టిప్ నంబర్ 5 నేను మీకు చెప్పాను కదా! లాస్ట్‌లో ఒక మంచి ఇంపార్టెంట్ సెట్టింగ్ చెప్తాననేసి. సో, ఇదే టిప్ నంబర్ 5 అనమాట. ఏందంటే షార్ట్స్ అనేది మీరు రోజుకొకటి అప్‌లోడ్ చేశారనుకోండి, కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. దానివల్ల ఏందంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేది స్పీడ్‌గా ఉంటారనమాట. సో, కనుక ఈ షార్ట్స్ వీడియో అనేది డైలీ ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. దానివల్ల ఏందంటే మీరు వీక్లీ 3 షార్ట్స్ అనేది అప్‌లోడ్ చేయండి అని చెప్పాను కదా! ఆల్టర్‌నేట్ డేస్‌లో పెడతారు కదా! 3 వీడియోస్ అనేది ఒక రోజు వదిలేసి ఒక లాంగ్ వీడియో పెడతారు. అదే టైంలోనే ఏదైతే ఒక రోజు వదిలేసారో సో, ఆ రోజు పెట్టేయడాన్ని 3 వీడియోస్ అని పెట్టండని నేను చెప్పాననమాట. కనుక డైలీ ఒక వీడియోని పెట్టారనుకోండి, దానివల్ల మీకు యూజ్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతారనమాట. ఛానల్ గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంటుంది. కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ ఆల్గోరిథం. టిప్ నంబర్ 6 కమ్యూనిటీ అనేది యూజ్ చేయండి. ఈ కమ్యూనిటీ అంటే ఏంటంటే మీరేదైనా సరే క్వెషన్ వేయాలన్నా, లేదా ఏదైనా సరే మీ నుంచి ఇన్ఫర్మేషన్ ఆడియన్స్‌కి తెలియపరచాలన్నా కమ్యూనిటీ పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటే మీ ఛానల్ అనేది అంత బూస్ట్ అనేది దొరుకుతుంది. అంత ఎక్కువ సబ్స్క్రైబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతారు. కనుక కమ్యూనిటీ పోస్ట్ అనేది రోజు ఇట్లా పెడుతూనే ఉండండి. దానివల్ల ఏందంటే మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుంది. యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ క్రియేటర్ ఛానల్ అనేది యూట్యూబ్‌లోనే యాక్టివ్‌గా ఉంటుందనేసి క్లియర్‌గా తెలుస్తుందనమాట. అలాగే కమ్యూనిటీ పోస్ట్ అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత మీ దగ్గరికి ఎవరైతే కామెంట్ అనేది చేస్తారో వాళ్ళకి కామెంట్‌కి రిప్లైడ్ ఇవ్వడం ఇట్లాంటివి చేయండి. మీ వీడియోస్ చూసి ఏదైనా కామెంట్ చేశారనుకోండి, మీ ఆ కామెంట్‌కి తగినంత ఆన్సర్‌ని రిప్లై ఇవ్వడం ఇటువంటివి చేయండి. దానివల్ల ఏందంటే రీచ్ అనేది స్పీడ్ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ స్పీడ్‌గా పెరుగుతుందనమాట. సో, ఫైనల్‌గా టిప్ నంబర్ 7 సో, ఇదేందంటే సీటీఏ అంటే కాల్ టు యాక్షన్. చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, ఇదనేది చాలా ఇంపార్టెంట్. కాల్ టు యాక్షన్ అంటే ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి మీ వీడియోలో అడగడం అనమాట. సో, వీడియో ఎండ్‌లో అండ్ వీడియో మిడిల్‌లో ఇట్లా యూజ్ చేయండి. దానివల్ల ఏందంటే మీకు ఎంగేజ్‌మెంట్ పెరుగుతుంది. అండ్ వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా ఫుల్ సాటిస్ఫై అవుతారు. మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కనుక సీటీ అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో చేసామంటే చేసామని కాదు. ప్రాపర్‌గా వీడియో చేసిన తర్వాత మన ఎండ్‌లో కూడా అడగాలి కదా! సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని మీరు మళ్ళీ పొందాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనుకునేసి ఇట్లా అడిగారనుకోండి. దీన్ని సీటీఏ అంటారనమాట. అదే కాల్ టు యాక్షన్. కనుక ఇట్లా ప్రాపర్‌గా మీరు చేస్తే డెఫినిట్‌గా మంచి సబ్స్క్రైబర్స్ అండ్ మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇటువంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకు లాస్ట్‌లో ఒక సెట్టింగ్ చెప్తానని చెప్పాను కదా! ఆ సెట్టింగ్ ఏందంటే మీరు వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత చాలా వీడియోస్‌లో చెప్పాను. అండ్ ఏందంటే కామెంట్ సెక్షన్‌లోకెళ్ళేసి బేసిక్స్ అనేది ఉంటుంది. ఆ వీడియో మీకు ప్రాపర్‌గా ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటో తెలియకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూడండి క్లియర్‌గా తెలుస్తుంది. ఆ కామెంట్ సెక్షన్‌లోకెళ్ళేసి ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత ఎనీ డ్యూరేషన్ పెట్టుకొని అట్లానే వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. తర్వాత మీ వీడియో ఎవరైతే ఆడియన్స్ అనేది చూస్తారో వాళ్ళకి ఏది డౌట్ వచ్చినా సరే కామెంట్ చేసిన తర్వాత ఏందంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు కామెంట్ చేయడానికి వాళ్ళకి ఆప్షన్ ఎళ్తుంది. లేదనుకోండి ఏదైనా వీడియో వాళ్ళకొచ్చిన డౌట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అడగాలనుకుంటే మాత్రం అడగలేరు. కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ నచ్చింది ఏంటనేది జస్ట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.